హరి ఆపదామభర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం వరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి గాఢ్వవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాఖలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణము, ఇందులో యుద్ధకాండ అధ్యయనం చేస్తున్నాము. ఇందులో ఇక్కడ విభీషణుడు మాట్లాడుతున్నాడు. రావణ సభ ఏర్పాటు అయినది. రావణుడు మాట్లాడాడు, తన యొక్క బ్రహ్మశాపం చెప్పాడు. ఆ తర్వాత విభీషణుడు రావణునికి ఉపదేశం చేశాడు. ఉపదేశం ఎలా ఉంటుంది అని అంటే, ఈయన సీతను ఇచ్చేసేయి యువతల, ఎందుకు ఇదంతా చెప్పడం అనేటువంటి మాటలు ఇవి. అయితే మొట్టమొదటి ప్రహస్తుడు మాట్లాడాడు, సేనాపతి. సేనాపతి ఎలా మాట్లాడాడంటే, ఆ రావణాసురుడు అనుకూలంగా మాట్లాడాడు. మాట్లాడితే అది నీకు వీళ్ళందరూ కూడా ఈ అమాత్యులు నీకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, హితవాక్యాలు మాట్లాడటం లేదు అని ఆ మాట చెప్పి, ఈ విధంగా చెప్పగానే ఆ తర్వాత ఇంద్రజిత్తు లేచాడు. ఇంద్రజిత్తు సభలో ఇంద్రజిత్తు విభీషణుడి మాటల్ని ఎలా ఖండిస్తున్నాడు చూడండి. విభీషణుడి మాటల్ని ఏమంటున్నాడంటే, నీ వాక్యములు అర్ధరహితములు. ఒకటి, నీ వాక్యములు అర్ధరహితములు. అసలు మన కులమున జన్మించిన వాడు ఎవడు కూడా ఇట్లా మాట్లాడడు. మన కులం ఏమిటి? అసలు రాక్షస కులం అది. మన కులములో బలము, వీర్యము, పరాక్రమము, ధైర్యము, శౌర్యము లేని పురుషుడు మా తండ్రికి తమ్ముడైన విభీషణుడు ఒక్కడే, వీడు పిరికివాడు అని సభలో చెప్పేశాడు. అనగా బాబాయిని గురించి, పెనతండ్రిని గురించి ఇంత మాట చెప్పేశాడు. పిరికివాడు అనేవాడు ఎవడంటే వీడే, మా తండ్రికి తమ్ముడైనాడు. అసలు ఏమిటి చెప్పాలి అన్నట్టుగా మాట్లాడాడు. ఏమాత్రం వీడికి ధైర్యం లేనటువంటి వాడు, పిరిగివాడు. మానవ మాతృలైనటువంటి రాజకుమారులు రామలక్ష్మణులు ఉన్నారే, వాళ్ళు ఎంత అసలు మన రాక్షసుడు ఏ ఒక్కడైనా చాలు వాళ్ళని సంహరించడానికి. ఇంతమంది కూడా అక్కర్లేదు, వాళ్ళు మానవ మాతృలు, చంపేసేయచ్చు. ఎందుకు ఆ మానవ మాత్రను చూసి ఇంత భయపెడుతున్నావు నువ్వు అంటే, నీకు ఇంత పిరిగితనం ఎలా వచ్చింది నీకు అని ఈ విధంగా ఆ విభీషణుణ్ణి ఎలా అగౌరవపరుస్తూ మాట్లాడాడో ఆ సభలో. ఇంత గొప్ప విశేషమైన అంత ఇంద్రజిత్ ఏంటి అనమాట. ఇంద్రజిత్ ఏం చేశాడు? ఆ ఇంద్రుడంతటి వాడినే జయించినటువంటి వాడు, దేవగణములను పారిపోయేటట్టు చేశాడు నానా దిక్కులకు. అంతటి గొప్పవాడిని నేను అని ఈ విధంగా తన యొక్క గొప్పతనం చెబుతూ ఆ విభీషణుణ్ణి చాలా అవమానపరిచాడు. అవమానపరిచేటప్పటికీ ఇక విభీషణుడు ఏం మాట్లాడుతున్నాడు చూసుకోండి. అయ్యా, నీవు బాలుడవు, మంత్రాంగమునందు ఏమాత్రము నిశ్చయమైనటువంటి నీకు బుద్ధి లేనేదు, పరిపక్వత చెందలేదు, నీవు ఆత్మ వినాశమునకు కారణమైనావు, అర్థము లేని మాటలు అధికంగా పలుకుతున్నావు,
రావణునకు వినాశము కలుగునని కూడా మోహముచే అంగీకరిస్తున్నావు. రావణునికి కుమారుడవైనను మిత్రుని రూపములోనున్న శత్రువు. నువ్వు కుమారుడివే, కానీ అసలు నిజమైన శత్రువు నీవేను. అక్కడ ఏ విధంగా ఆయన మాట్లాడాడో, మా తమ్ముడికి, మా నాన్నకి, మా తండ్రికి తమ్ముడు అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను, ఎంతో పిరికివాడని మాట్లాడాడు. ఈయన అట్లా మాట్లాడుతున్నాడు. నీవు రావణాసురుడికి కుమారుడు అయినావు, నువ్వు ఏమిటి ఇదేనని ఈ విధంగా ఆయనని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మిత్రుని రూపములోనున్న శత్రువువి అని చెబుతున్నాడు. చెబుతూ ఇంకా విశేషం గట్టిగా చివాట్లు పెడుతున్నాడు విభీషణుడు ఇంద్రజిత్తుని. అసలు నీవు చంపదగినవాడు, నిన్ను చంపేసేయాలి. అసలు బాలుడవు, ఇట్లా మాట్లాడతావా? దుర్మతివి, నీ మాటలు చూసుకో ఎలా ఉన్నాయో. అనగా దుష్టం అంటే ఏమిటంటే ఎంత అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నావు చూసావు సభలో. ఇంతమంది ముందు పెద్దవాళ్ళు అనేటువంటిది కూడా నీకు గౌరవం లేకుండా ఈ విధంగా మాట్లాడుతున్నావు, మిక్కిలి సాహసం చేస్తున్నావు. ఇటువంటి నిన్ను ఈ సమయంలో ఇక్కడ తీసుకుని వచ్చి మంత్రాంగములో పేరు ప్రవేశపెట్టిన వాడిని అనుకోవాలి. అంటే రావణాసురుడిని అనుకోవాలి, నేను ఆయన్ని అనుకోవాలి, ఆయన్ని అనుకోవాలి. నీటువంటి వాడు దుర్మతిని తీసుకొచ్చి పెట్టినందుకు ఈ మంత్రాంగంలో అని విభీషణుడు అంటున్నాడు. ఇంద్రజిత్తు, నీవు మూఢుడవు, విజ్ఞుని వలె విర్రవీగుచున్నావు, ఏదో బాగా తెలిసిన వాడి వలె మాట్లాడుతున్నావు, వినయం లేనటువంటి వాడవు, తీక్షణ స్వభావం కలిగిన వాడు, దురాత్ముడవు, అల్పబుద్ధి కలిగిన వాడవు, మూర్ఖుడవు, మిక్కిలి దుష్ట బుద్ధి కలవాడవు అనే విధంగా విభీషణుడు 4 చోట్లు పెట్టాడు. ఆ తర్వాత ఏం చెబుతున్నాడు? రాముని యొక్క విశేషం విభీషణుడు చెబుతున్నాడు. రాముని బాణములు బ్రహ్మదండము వలె ప్రకాశము. మీ ఇష్టం, ఒక్కొక్క బాణం వచ్చింది అని అంటే సంహరించేస్తుంది. ఆ ఖరదూషణాదులప్పుడు రాముని యొక్క ఒక్క బాణం 1000 బాణములతోడై మారి ఎంతమందిని చంపేసింది 1-12 నిమిషాల్లో. మీకు తెలియదేమో, మీ రాక్షసులను అడగండి తెలుస్తుంది రాముని యొక్క పరాక్రమం. అక్కడి నుంచి పారిపోయి వచ్చారు కదా కొంతమంది, అడగండి. రాముడు అంటే ఏమిటో సంగతి తెలుస్తుంది. సూర్యకిరణముల వలె ప్రకాశిస్తుంటాయి, మృత్యుదేవతో సమానమైనటువంటివి ఆ బాణములు, యమదండముల వంటివి. మీ ఇష్టం, రాముడు ప్రయోగించాడంటే మీ నాశనం తప్పదు అని ఈ విధంగా చెప్పాడు. కాబట్టి ఇంత చెప్పేటప్పటికి రావణుడికి కోపం వచ్చింది. అంతే కదా మరి, తన కుమారుణ్ణి ఈ విధంగా చంపదగినటువంటి వాడివి, నిన్ను మంత్రాంగంలో పెట్టుకోవడానికి వాడికి బుద్ధి లేదు అన్నట్టు మాట్లాడేవే అనేటప్పుడు రావణాసురుడు కోపం వచ్చి ఆయన అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఇక్కడ ఏమిటంటే ఒక విశేషమైనటువంటి జ్ఞాతి అని ఒక పాట ఉంది. నీవు జ్ఞాతివి. జ్ఞాతి అంటే ఒక అర్థం ఏంటన్నమాట, ఇక అన్నదమ్ములు ఇటువంటి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ జ్ఞాతులు అంటారు. నువ్వు మాకు జ్ఞాతివి అని అర్థం. ఇంకొక అర్థం జ్ఞాతి అని అంటే శత్రువువి అని అర్థం. నీవు జ్ఞాతివై ఉండి మమ్మల్ని అవమానపరుస్తున్నావు. అసలు జ్ఞాతివై ఉండి ఏం చేయాలి? సహాయం చేయాల్సినటువంటి వాడివి, శత్రువుగా ఉన్నావు, నీవు ద్రోహ చింతనతోటి ఉన్నావు అని చెప్తున్నాడు. ఇంతటి వాడవు నీవు, స్వార్థముతో ప్రవర్తించున్నటువంటి వాడవు, క్రూరులైన జ్ఞాతుల వలనే భయం. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, జ్ఞాతులు ఇక్కడ మనం ప్రస్తుతంగా భౌతికంగా కూడా చూసుకుంటే ఒక రకంగా జ్ఞాతులు అనేటువంటి వాళ్ళు, దాయాదులు అని కూడా శత్రువులు, లోకంలో శత్రువులు. ఏంటంటే మిత్రత్వంతో ఉండరు. ఒక 10 కుటుంబాలు ఉన్నాయి, అందరూ ఒకటే ఇంటి పేరు అంటే వాళ్ళ తమ్ముడు, వాడి తమ్ముడు కొడుకులు, అట్లా 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 ఒక గుట్టగా ఉంటారు. మరి అందరూ ఎలా ఉండాలి? ఎంతో బలంగా, చాలా స్నేహంగా ఉండాలి. అటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఒకరికొకళ్ళు జ్ఞాతులు. వీళ్ళు ఎలా ఉంటారని చివరికి శత్రువులుగా తయారైపోతారు. ఇది అంటారే, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు అంతటి పరిస్థితితోటి ఉన్నటువంటి కుటుంబాలని మనం చూసాం. జ్ఞాతులలో ఎంతటి పొగరబోతో, ఎంతటి శత్రుత్వమో చెప్పలేం. అటువంటి వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కానీ కొంతమంది మాత్రం మిత్రత్వంతో ఉన్న వాళ్ళు జ్ఞాతులు ఉన్నారు. ఈ జ్ఞాతితనం అనేటువంటిది ఇదిగో రామాయణంలో ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఏంటి, మంచివాడైనటువంటి విభీషణుడు వీళ్ళు దుర్మార్గులైనటువంటి రాక్షసులు వీళ్ళ దగ్గర పడలేదు. అందువల్ల ఏమవుతుందో పడదు అనేటువంటిది ఇదే జరుగుతుంది. పూర్వకాలం నుంచి రామాయణంలోనే ఉన్నది ఈ జ్ఞాతిత్వం. అది చెబుతున్నాడు. విభీషణుడు మాకు జ్ఞాతి,
అయినా కానీ శత్రువు అని చెబుతున్నాడు. కాబట్టి వీడి వల్లనే మాకు భయము. కాబట్టి మమ్ములను ఎలా బంధించాలో ఉపాయంగా వాళ్ళకి బంధించే వాళ్ళు మమ్మల్ని బంధించేటట్టు చేస్తున్నాడు. అది జ్ఞాతి. మాకు అపకారం చేస్తున్నాడు. ఇది మాకు అపకారం అంటే అర్థం ఏంటి? వాళ్ళ యొక్క గొప్పతనం అంతా చెప్పుతూ, వాళ్ళ గొప్పతనం, వాళ్ళు అటువంటి వాళ్ళు, అంత శస్త్రాస్త్రధరులు, రాముడు అంత గొప్పవాడని చెబుతూ మమ్మల్ని భయపెట్టి మమ్మల్ని చివరికి వాళ్ళకి బందీలుగా చేసేటట్టు చేస్తున్నాడండి. ఇది జ్ఞాతి చేసేటువంటి మహా అపకారం. వాళ్ళను పొగుడుతూ వాళ్ళ యొక్క గొప్ప పరాక్రమాలు చెబుతూ మమ్మల్ని భయపెట్టి మమ్మల్ని వాళ్ళకు వశం చేసేటట్టు చేసి మమ్మల్ని బంధించేటట్టు చేస్తున్నాడు. వీడు ఎంత దుర్మార్గుడు వీడు విభీషణుడు. ఇట్లా మాట్లాడాడు. అలా మాట్లాడాడు అనమాట. అందువలన మాకు సమస్త భయముల కంటే ఈ జ్ఞాతి భయమే మహాభయము. నువ్వు జ్ఞాతివి, మాకు నీవంటే మహాభయము. కాబట్టి నిన్ను ఇక్కడ ఉంచకూడదు, కాబట్టి పంపించేయాలి అని ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. దీన్ని ఏంటంటే చూసి ఓర్వలేక ఉన్నావు అని చెబుతున్నాడు. ఏమిటంటే ముల్లోకంలో సత్కరింపబడుట వలనను ఐశ్వర్య సంపన్నుడ ఒకటి వలనను శత్రువులను జయించుట వలనను చూచి ఓర్వలేక ఉన్నావు. నేను ఎటువంటి వాడిని? ముల్లోకములో నన్ను సత్కరిస్తారు, ముల్లోకాలని జయించినటువంటి వాడిని, ఐశ్వర్య సంపన్నుడు అంటే ఇంద్రుని కన్నా ఎక్కువ సంపద ఉంది నా దగ్గర, శత్రువుల్ని జయించేసేసాను. నన్ను చూసి ఓర్వలేక సహించలేక నీకు ఈ బుద్ధి పుట్టిందిరా. నీవు ఓర్వ లేకుండా, జ్ఞాతి ఎప్పుడు ఓర్వ లేకుండా ఉంటాడు. వాడు పైగా ఉన్నాడంటే, ఉన్నతుడిగా ఉన్నాడంటే వాడి మీద బురద జరుగుతుంటాడు. వీడు లోకల్లో ఉండేటువంటి అట్లనే మా మీద బురద జరుగుతున్నావురా నువ్వు అంటే చూసుకోండి ఎట్లా ఉన్నదో. రావణాసురుడు విభీషణుడు ఎట్లా మాట్లాడుతున్నాడు. హితవాక్యములు చెప్పినటువంటి వాడికి అవి రుచించవు. వీళ్ళ తత్వం ఏమిటి? రావణాసురుడి యొక్క తత్వం ఏంటి? అహంకారంతో, కోపంతో, మత గర్వంతో ఉన్నటువంటి వాడికి హితవాక్యములు పనికిరావు. ఆ పనికి రానప్పుడు ఏం మాట్లాడతాడు? ఇవే మాట్లాడతాడు. కాబట్టి నీవు ఇలా ఉన్నావు కాబట్టి నీవు అనార్యులతో స్నేహము, నిన్ను గనక పెట్టుకుంటే అనార్యులతో స్నేహం వస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే, రాక్షస అన్యుడెవడైనా ఈ విధముగా మాట్లాడితే, ఇంకొక రాక్షసుడు కనుక మాట్లాడితే ఈ సభలో ఆ ఇంద్రజిత్తుల గురించి మాట్లాడావు, అసలు నిన్ను చంపేసేయాలి, నిన్ను నియమించినటువంటి ఆ రాజుని అనాలి, ఈ విధంగా మాట్లాడేవే నువ్వు నా కుమారుని గురించి, ఇంద్రజిత్తుని గురించి. అదే కానీ ఇంకొక రాక్షసుడు అయి ఉంటేనా ఈ పాటికి వాడి తల తీసేసి ఉండేవాడిని. ఎందుకు కోపమో చూసుకుంటారు. రాక్షస అన్యుడెవడైనా ఈ విధంగా మాట్లాడితే అతన్ని ఈ ముహూర్తముననే, ఈ క్షణంలోనే లేకుండా చంపివేసేస్తాను. కులపాంసనుడా, కులపాంసనుడా, ఓ కులంలో దుష్టమైనటువంటి వాడా, కులముని చెడబుట్టిది కదా నువ్వు. అసలు ఈ కులం అంటే, మన రాక్షస కులం అంటే ఏమిటి? అసలు భయపడాలనా? ఎక్కడన్నా భయపడాల్సిన? నువ్వు ఎంత పిరికివాడివి నువ్వు. ఇతర శత్రువులను పొగుడుతావా మన దగ్గర? ఎప్పుడైనా ఉందా అసలు మనకి శత్రువులను పొగట్టం? శత్రువులను పొగుడుతుంటావు. రాముడు అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు అని పొగుడుతుంటావా? ఏమిటో నువ్వు చేసేదితో కులపాంసనుడా ఛీ అంటున్నాడు రావణాసురుడు సభలో. అని విభీషణుడు రావణునకు మళ్ళీ ఇంత చెప్పిన కానీ హితవాక్యాలు చెప్పాడు. ఆ హితవాక్యాలు ఎన్నో చెప్పాడు. నీవు నా సోదరుడు, నీకు ఇష్టం వచ్చినట్టు దూషించు అన్నని అంటున్నాడు. సరే, నా దోషం నువ్వు అన్నవి కాబట్టి సరే, తిట్టావు, తండ్రి లాంటి వాడివి కాబట్టి నిన్ను ధర్మ మార్గంలో నిన్ను గౌరవించవలసినదే. కాబట్టి మనస్సును నిగ్రహించుకొనలేని వారు, కాలమునకు వసులైన వారు బాగా ఆలోచించి చెప్పిన హితవాక్యంలో గ్రహించరు. నేను మంచి మాటలు చెప్పాను, కాలానికి నీకు వసుడై ఉన్నావు. కాలానికి వసుడైనటువంటి వాడు ఎవరైనా మంచి మాటలు చెబితే వాటిని వినడు, పైగా వ్యతిరేకిస్తాడు. కాలోహి దురతిక్రమ. ఇంత గొప్ప విశేషం. నువ్వు కాలానికి వశమైపోయినావు. కాలుడు అంటే యమధర్మరాజుకి వశమైపోయినావు అని చెబుతున్నాడు. కాబట్టి నీకు మంచి మాటలు పనికిరావు.
సత్యము ప్రియవాక్యముల పలుకు పురుషులు సులభముగా లభించరు. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. రావణాసురుడు మొట్టమొదట మారీచుడి దగ్గరికి పోయినాడు. మారీచుడి దగ్గరికి వెళ్ళి తన ఉపాయం అంతా చెప్పాడు. ఏమని, సీతను అపహరించాలి, నువ్వేమో మాయలేటి రూపంగా ఈ విధంగా రాముని తప్పించిన తర్వాత నేను సీతను అపహరించేస్తాను, కాబట్టి ఈ పని చేయవయ్యా, నాకు సహాయం చేయాలి. అంటే ఆయన ఏం చెప్పాడు అనమాట, అయ్యా మంచి మాటలు చెప్పేటువంటి వాళ్ళు లోకంలో చాలా అరుదుగా ఉంటుంటారు, ఆ మంచి మాటలు చెబుతున్నా వినేటువంటి వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటుంటారు అనే విధంగా హితవాక్యం చెప్పాడు. కాబట్టి ఆ హితవాక్యాన్ని ఆ వాక్యాన్ని మరల విభీషణుడు ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ఏమిటే, సులభాక్ పురుష రాజన్, హే రాజన్, హే రావణాసుర, సులభాక పురుష, పురుషులు అనగా ఇటువంటి సజ్జనులు సులభంగా లభిస్తారు, సతతం ఎల్లప్పుడూ ప్రియవాదిన, ప్రియములు చెప్పేటువంటి సజ్జనులు మనకు లభిస్తూనే ఉంటుంటారు, సులభంగా లభిస్తుంటారు. అయితే అప్రయస్యచ పద్యస్యచ వక్త శ్రోతాచ దుర్లభ. అయితే సహజంగా మంచి మాటలు చెప్పేవాడు చాలా మంది చిక్కుతుంటారు. కానీ ఇక్కడ ఏమిటంటే అప్రయస్యచ పద్యస్యచ వక్తస్యచ, ఏమిటంటే కష్టకాలంలో వచ్చినప్పుడు ఇటువంటి మాటలు కొన్ని చెబుతుంటారు. ఎలా ఉంటాయంటే చెబుతుంటే అప్రియంగా ఉంటాయి. అప్రియం అంటే నీకు ఇష్టంగా ఉన్నట్టు అయిష్టంగా ఉంటాయి. అటువంటి వాక్యాలు విని మీరేం చేస్తారనమాట, పాటించరు. ఏమిని పాటించకపోవటం వలన కాలానికి బంధనం అయిపోతుంటారు. అది అప్రియ అంటే మా వాక్యాలు ఎట్లా ఉంటాయి అని అంటే అప్రియస్యచే ఉంటాయి, అట్లనే ప్రియంగా ఉండవు. మీకు ఎప్పుడు ప్రియం ఎట్లా ఉండాలి, మీ మనసు దోచినట్టు ఉండాలి. అదే భారతంలో దుర్యోధనుడికి ఏం మాటలు చెప్పాలి, పాండవుల్ని చంపేటట్టు, పాండవుల్ని ఎలా జయించడం అలా చెబుతుంటే సంతోషిస్తాడు దుర్యోధనుడు. పాండవులను జయించలేవయ్యా నీవు, అక్కడ కృష్ణుడు ఉన్నాడు, నీ వల్ల కాదు అన్నాడంటే వాళ్ళకి కోపం వస్తుంది. ఇవేమిటి అర్థం, అప్రియస్య వాక్యస్య, పాండవులను జయించలేవనే వాక్యాలు అప్రియములు, కానీ అవి హితవాక్యములు. ఇది దాని అర్థం. అది పాండవులను జయించలేవు కాబట్టి వాళ్ళతో సంధి చేసుకో అని చెప్పడం హితవాక్యములు, కానీ అవి వాళ్ళకి అప్రియముగా ఉంటాయి. అలానే ఇక్కడ కూడా నీకు అప్రియ వాక్యములేను, నీ మనసుకు తగ్గట్టుగా ఉండవు, కానీ హితవాక్యములు. ఈ హితవాక్యముల వలన నీవు బాగుపడతావు. అంటే రోగం వచ్చినటువంటి వాడికి మందు తినాలనుకోండి, ఆ మందు ఎలా ఉంటుంది అని అంటే చేదుగా ఉంటుంది, చేదు మాత్ర. ఆ చేదు మాత్ర తింటేనేగా వాడికి తగ్గేది. నేను చేదుగా ఉంది, నేను మింగను అంటే తగ్గదు. అదే అనమాట. అందువలన ఆ చేదు అనేటువంటిది కనుక తీసుకున్నప్పుడే ఆ అహితం అనేటువంటిది పోతుంది. అనగా అప్పటికి నీకు అక్కడ చేదుగానే కనబడతాయి, ఆ తర్వాత హితం అవుతాయి. అది కాబట్టి నేను చెప్పినటువంటి వాక్యాలు ఇప్పుడు నీకు అహితంగా ఉన్నా కానీ హితమయ్యా నేను చెప్పిన మాటలని విభీషణుడు చెప్పాడు. ఇంత చెప్పేటప్పటికీ నీకు స్వస్తిగాక అనే విధంగా చెప్పేటప్పటికీ ఆ రావణాసురుడు ఏమన్నాడు అని అంటే, ఇక్కడ ఈ వినాశకాలం దాపరించిన వారు ఆయువు తీరిన వారితో సమానం, వారు మిత్రుల హితవచనములను కూడా అంగీకరించరు అని చెప్పేశాడు. చివరికి ఇక్కడ ఏమంటాడంటే రావణాసురుడు దీనిలో, నీవు నాకు గురువు అగుట వల్ల సరే ఈ విధంగా చెప్పిన తర్వాత, నిశాచర నీ హితము కోరి చెప్పానన్న తర్వాత ఇక్కడ 17వ సర్గలో ఇక్కడ అంటున్నాడు, ఇక రావణాసురుడు ఈ సోదరుడైన విభీషణుడు ఈ విధంగా మాట్లాడేటప్పటికీ ఏమన్నాడు కోపంతో, సరే నువ్వు ఈ విధంగా మన శత్రువులైనటువంటి రామలక్ష్మణుని గురించి పొగడుతూ చెబుతున్నావు, వాళ్ళంటే భయపడాలంటున్నావు, కాబట్టి నువ్వేం చేస్తావంటే రామలక్ష్మణులు ఉన్న చోటికి ముహూర్తం వెళ్ళి పో, ఇక్కడ ఉండద్దు, ఈ విధంగా పురుషవాక్యాలు వెలికేశాడు. పో అక్కడికే పో అన్నాడు. ఇక్కడ ఎందుకు ఉండటం నువ్వు, అక్కడికి పో అనేటప్పటికి ఆ విభీషణుడు గదను బుధాన పెట్టుకొని ఆ పక్కన ఉన్న తన 4 అనుచరులు ఉంటారు, ఎప్పుడు ఈయనకి 4 అసిస్టెంట్లు,
వాళ్ళు రాక్షసులు. ఆ నలుగురు, ఈయన ఒకటి, ఐదుగురు. ఈ ఐదుగురు ఒక క్షణంలో అవతల తీరాన్ని చేరారు. అంటే అవతల తీరం అంటే రాముడు ఉన్నటువంటి సముద్ర తీరం ఉత్తరం. అటు నుంచి చూస్తే ఇది ఉత్తరం అవుతుంది. అక్కడ చేరి ఆకాశంలో నిలబడ్డారు. ఈ ఆకాశంలో నిలబడిన తర్వాత ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఒక విశేషమైన విశేషాలు చెబుతున్నాడు. రాముణ్ణి ఎలా ఆశ్రయించాడో దీని గురించి చెబుతున్నాడు అనమాట. ఇట్లా అనమాట, విభీషణుడు రామలక్ష్మణుని ఆశ్రయించడం. సరే, ఆకాశంలో నిలబడ్డాడు. ఎలా ఉన్నారంటే వీళ్ళు బంగారు కిరీటం ధరించాడు, భుజాన ఆయుధం, గదాయుధం ఉన్నది. అలానే ఆయనకు నలుగురు మరి అనుచరులు కూడా ఉన్నారు. ఆకాశంలో నిలబడ్డారు. ఆ నిలబడి ఉండేటప్పటికి చూశారు, ఈ సుగ్రీవుడు, వానరులు అందరూ చూశారు. వచ్చాడు, మనకి శత్రువు వచ్చాడు అని అనుకున్నారు. శత్రువు వచ్చాడు కనుక ఆయన ఏమన్నాడనంటే, ఆ శత్రువు అయినటువంటి విభీషణుడు వీళ్ళకి శత్రువుగా భావించుకుంటున్నాడు. ఎవరు? సుగ్రీవుడు. ఆయన ఈ కథ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఆకాశంలో ఉండి ఏం మాట్లాడుతున్నాడనంటే, ఇక్కడ దీనిలో విశేషము, రావణుడనే రాక్షసరాజు ఉన్నాడు. ఆయన జనస్థానంలో సీతను అపహరించాడు. అపహరించి లంకకు తీసుకొచ్చి ఆ లంకలో రాక్షస స్త్రీల మధ్య పెట్టేశాడు. ఆ సీతను సగౌరవముగా రామునకు ఇచ్చివేయమని నేను అంటున్నాను. చాలాసార్లు చెప్పాను. నేను చాలాసార్లు చెప్పినా కానీ రావణుడు మాత్రం వింటలేదు. అతడు కాలమునకు వశమై ఉన్నటువంటి వాడు. హితవాక్యములు ఏమాత్రం వింటలేదు. ఎలా ఉంటుందంటే, ఔషధము కనుక అంగీకరిస్తే తగ్గుతుంది రోగం, కానీ ఏమాత్రం నా హితవాక్యములు ఔషధంలాగా ఉన్నాయి, పనికి రావటం లేదు. ఇక ఆ సందర్భంలో నన్ను ఆ రావణాసురుడు పరుషవాక్యములు వలికి నన్ను గంటి వేసేశాడు. నేను భార్యాపుత్రులను వదిలివేసేసి ఇక్కడికి వచ్చాను. నేను ఆ రావణాసురుని సోదరుడును అని ఈ విధంగా తన గురించి సంక్షిప్తంగా చెప్పాడు. ఆకాశంలో నిలబడి చెప్పేశాడు. ఈ మాటలన్నీ విన్నారు, ఈ వానరులు విన్నారు. సుగ్రీవుడు రాజు కదా, సుగ్రీవుడు ఏమైనా ఆలోచించుకున్నాడంటే, ఈ శత్రువు వచ్చాడు మన దగ్గరికి, వచ్చి ఏమని అంటుంటే మనలో ప్రవేశించి మనకి ఏమిటనమాట అపకారం చేయటానికే వచ్చినటువంటి వాడు, కానీ శత్రువు యొక్క తమ్ముడు కాబట్టి వీడు కూడా శత్రువే అంటారు. అది శత్రువు దగ్గరికి నుంచి వచ్చాడు కాబట్టి ఈయన కూడా శత్రువే. కాబట్టి ఇతనిని దగ్గర తీసుకోవటం ఎట్లా, చాలా అప్రమత్తంగా ఉండాలి ఈయన విషయంలో. ఇలా రకరకములైనటువంటి భావాలతోటి ఉన్నాడు. ఇక్కడ రావణాసురుడితోటి కూడా చెప్పాడు. వెళ్ళి రావణాసురుడితోటి చెప్పాడు అంటే రామునితో చెప్పారు వీళ్ళు. అయ్యా, రామునితోటి ఎవరు? సుగ్రీవుడు చెప్పాడు. రాముడు ఎక్కడున్నాడు? ప్రత్యేకమైనటువంటి ఒక స్థానంలో ఉంటాయి కదా, యుద్ధ సందర్భంలో ఒక్కొక్కళ్ళు ఏవి గుడారాలు ఇట్లా వేసుకొని ఉంటారు కదా, ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి చోట కూర్చున్నాడు. వీళ్ళందరూ బయట ఉన్నారు. ఎవరు? ఈ లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఇటువంటి ఏమిటి అని అంటే, అప్పుడు రామచంద్రమూర్తి వానర వీరుల అభిప్రాయం అడుగుతున్నాడు. ఇది ఒక విశేషమైంది ఇక్కడ తెలుసుకో. ఒక విశేషం ఇటువంటి వచ్చినప్పుడు 10 మంది ఆలోచనలు తీసుకో అని మనకి ఉపదేశం చేస్తున్నాడు. మరి ఏంటి? మరి సుగ్రీవుడు ఏమన్నాడు? శత్రువుల దగ్గర నుంచి వచ్చాడు కదా, మనలో కనుక ప్రవేశించాడనంటే ఏమిటనమాట? మనకు అపకారం చేస్తాడు. మరి నమ్మచ్చునా? మరి అందువలన ఎవరి అభిప్రాయం ఎట్లుంటుందో చూద్దాం అని రామచంద్రమూర్తి వరుసగా అడగటం మొదలుపెట్టేశాడు. ముందుగా అంగదుడిని అడిగాడు. అంగదుడిని అడిగితే, విభీషణుని పరీక్షించాలి. ఆకాశంలో ఉన్నాడు, అయినా వాడిని పరీక్షించాలి. పరీక్షించి అప్పుడు ఇతడు శత్రువు దగ్గర నుండి వచ్చిన వాడా, సర్వవిధములా తర్కింపదగిన వాడే కాబట్టి అంత విశ్వసించి అప్పుడు స్వీకరించాలి, అంతేగాని తీసుకోకూడదు అని ఆయన అభిప్రాయం చెప్పాడు. ఆయన్ని పరిశీలించాలి, టెస్ట్ చేయాలి. ఏదంటారు చూశారు, మనం వెళుతుంటుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ జేబులు, సంచులు, వీళ్ళందరూ కూడా ఉంటారుగా, వీళ్ళందరూ సెర్చ్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ వెతుకుతుంటారు. మంచివాడిని వెతుకుతారు, చెడ్డవాడిని వెతుకుతారు, అందరినీ జేబుల్లో వెతుకుతారు, అన్ని వెతుకుతుంటారు. వీడు ఎటువంటి వాడని వాళ్ళ దగ్గర మిషన్లు ఉంటాయిగా, అట్లా ఇప్పుడు కాలంలో. మరి అప్పుడు కాలంలో వాళ్ళు ఏమి ఉపయోగిస్తారు?
అది అట్లా ఈ విధంగా అంగదుడు చెప్పాడు. సరే, శరభుడు అనేటువంటి ఆయన కూడా ఏమిటి, ఇతన్ని పరీక్షించాల్సిందేను, వెంటనే గూఢచారిని పంపాలి. మనం ఒక గూఢచారిని పంపిద్దాం ఆకాశంలో, పంపించి ఈయన విషయం అంతా తెలుసుకొని అప్పుడు చేద్దాం. అదే విధంగా ఎటువంటి గూఢచారి, సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడిని, మాటలతోటే ఎదుటివాడు మాట్లాడుతుంటే వాడి యొక్క బుద్ధి అంతా చెప్పగలిగి ఉండాలి. అటువంటి వాడు సూక్ష్మ బుద్ధి. అది అటువంటి గూఢచారిని పంపిద్దాము అని ఆయన అభిప్రాయం. జాంబవంతుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, శాస్త్ర బుద్ధితో బాగా పరిశీలించి అప్పుడు గుణములు గలది మరియు దోషవర్జితాలు తెలుసుకొని చేద్దామండి అని అంటాడు. ఈయన అభిప్రాయం ఇది. ఇక మైందుడి అభిప్రాయం ఏమిటంటే, నీతి విరుద్ధమైన దానిని ఎరిగిన వాడు అనగా మరియు వచన సంపన్నుడు, వాక్కుల యందు నైపుణ్యం కలిగినటువంటి వాడు ఆయన మైందుడు బాగుగా ఆలోచించి సహేతుముల వాక్యం ఈ విధంగా అన్నాడు. ఏమిటంటే, రావణాసురుడు యొక్క తమ్ముడు విభీషణుడు, ఇతన్ని మధురముగు వచనములతో నెమ్మదిగా ప్రశ్నించి విషయం అంతా రాబట్టుకోవాలి. మహేంద్రుడు ఏమంటున్నాడు, నెమ్మదిగా ఇతని దగ్గర చేరి ప్రశ్నలు వేసి అన్ని విషయాలు రాబట్టుకోవాలి. రాబెట్టుకొని అప్పుడు అర్థం చేసుకొని అప్పుడు నమ్మాలి. ఇక అసలు ఆయన వచ్చాడు. చూడండి, అక్కడ వాళ్ళందరికీ తక్కువే ఉన్నాయి. హనుమ దాని అభిప్రాయం దగ్గరకు వచ్చేటప్పుడు ఏ విధంగా చెబుతున్నాడో చూడండి. ఎందుకంటే హనుమ లంకకు వెళ్ళి అందరినీ చూసి వచ్చాడు. ఎవరు ఎటువంటి వాళ్ళు ఈయనకి తెలుసు. హనుమ ఏం చెబుతున్నాడు అంటే, మొట్టమొదట సంస్కార సంపన్నుడు ఒకటి, సచివోత్తముడైన హనుమ ఎవరు సుగ్రీవుడికి మృదువు అర్థవంతం మధురములైనటువంటి వాక్యాలు ఈ విధంగా చెబుతున్నాడు. ఏమిటంటే, రామ మీరు మతి శ్రేష్ఠులు, బుద్ధివంతులు. రాముణ్ణి వర్ణిస్తున్నాడు ముందు. సమర్థులు మరియు భాషించులలో ఉత్తములు. ఆయన్నే ముందు చెబుతాడు, నీకు అన్నీ తెలుసు అన్నట్టు చెబుతున్నాడు. మీరు బుద్ధివంతులు, అటువంటి మీతో బృహస్పతి కూడా భాషించి అతిశయించలేడు. అంటే వెనక ఏదో ఉన్నది అని అర్థం. ఇది అర్థం. వెనక నీలో, నీ బుద్ధిలో వెనక తెర ఒకటి ఉంది. అది ఇంకా బయట పెట్టలేదు. అది అర్థం. అది ఏమిటంటే, ఇదంతా బుద్ధిమంతుడు అంటే మమ్మల్ని అభిప్రాయం అడిగి నీ విషయం అసలు విషయం బయట పెడతాం. అది అర్థం. హనుమ కనిపెట్టాడు అది. అందుకని బృహస్పతి అన్నాడు. నీవు బృహస్పతి లాంటి వాడివి హే రామా అని చెబుతూ ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, నేను వాదవచనములు పలుకను. వాదం చెయ్యను. వాళ్ళు ఏవో రకరకాలు చెప్పారు, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, సిఐడీలు పంపాలి అని చెప్పారు. అటువంటి నేనేం చెప్పను. అటువంటి చెప్పను. అమాత్యులతో వాదనకి దిగటం లేదు, అసలు ఏం లేదు. వాళ్ళు చెప్పినటువంటివి నేనేం అంటలేదు. ఏమిటంటే, దీనిలో అంగదాదులు చెప్పారు, ఆ చెప్పినటువంటి వాటిని నిర్ణయించాలి. ఏం చేద్దాం వాళ్ళు చెప్పినటువంటి, కానీ దానిలో నాకు దోషము కనబడుతున్నది అని చెబుతున్నాడు అంగదాదులు చెప్పినట్టు. వారు చెప్పిన విధముగా చేయు తగిన విధానం సమకూరదు. విభీషణుడు ఏ కార్యమునందేని నియమింపనిదే తగిన సామర్థ్యం తెలియదు. విభీషణుని ఒక కార్యంలో నియమిస్తే ఇతను నమ్మకస్తుడు కాదా అనేటువంటి విషయం బయటపడుతుంది. కాబట్టి అటువంటిది చెయ్యాలి. క్రొత్త వారిని వెంటనే కార్యములో నియమించడం అది కూడా తగదు. అమాత్యులు కొందరు గూఢచారులను పంపవాలని చెబుతూ ఉన్నారు. కానీ ఎదుటి నిలిచి ఉన్న వారి రహస్యం తెలుసుకోవడం అసంభవము. పైన ఆకాశంలో నిలబడి ఉన్నాడు, ఆయన రహస్యాలన్నీ మనం తెలుసుకోవాలి ఈ కాసేపుట్లు అంటే అది అసంభవము అని చెబుతూ, విభీషణుడు దేశము కాని దేశమున, కాలము కాని కాలమున వచ్చాడు. మంత్రులు చెప్పి ఉన్నారు మనకి వచ్చాడని మనకి సుగ్రీవుడు చెప్పాడు. ఈ విషయం నా అభిప్రాయం, నా బుద్ధిని చెబుతున్నా, ఇప్పుడు చెబుతున్నానండి నా విషయం. ఫైనల్ గా చెప్పేస్తున్నాడు. ఒక్కొక్క పురుషులో గుణము దోషముగాను, మంచిది గుణము దోషముగాను, దోషము గుణముగాను కనబడుతూ ఉంటుంటుంది. ప్రస్తుతం ఇక్కడ విభీషణుడు తగిన దేశము కాలము ఇది. అంటే ఏమిటి, విభీషణుడిలో మంచి గుణమే ఉన్నది, కానీ వీళ్ళందరూ విభీషణుడిలో దోష గుణాన్ని చూస్తున్నారు అని చెబుతున్నది. అది ఆయన గుణం మంచిదే, కానీ శత్రువు నుంచి వచ్చాడు కదా, కాబట్టి దోషిగా చూస్తున్నారు. అది అందుకని ఒక్కొక్క సందర్భంలో నీతి చెబుతున్నాడు. మంచి గుణం కూడా దోష గుణం లాగా కనబడుతుంటుంది ఆ లోకంలో.
ఒక్కొక్కటి దగ్గర దోష గుణం ఉంటే అది మంచి గుణంగా కనబడుతుంటుంది. చూసుకోండి, ఈ రెండు వ్యతిరేకంగా ఎలా కనబడుతుంటాయో కాలాన్ని బట్టి. అంటే ఏంటంటే మంచివాడిని ఒక్కొక్కరు సందర్భంలో చెడ్డవాడినిగా చూస్తారు, చెడ్డవాడిని మంచివాడినిగా చూస్తుంటుంటారు. లోకంలో సహజంగా ఇలా కనబడుతూ ఉంటుంటుంది. ప్రస్తుతం ఇక్కడ విభీషణుడు తగిన దేశము కాలం ఇదియే. రావణుని దుర్మార్గమును నీ విక్రమమును చూచి తగిన కాలమున ఈ దేశమును వచ్చుట యుక్తమే. అతను చేసిన పని ఇక్కడికి రావటం యుక్తమే, అది తగినటువంటిది. ఇది విభీషణుని బుద్ధికి తగినటువంటిది. అనగా విభీషణుడు చేసిన పని మంచి పని చేశాడు అని చెబుతున్నాడు. అని చెప్పి ఇంకా ఏమంటున్నారంటే ఈ విధంగా వాళ్ళ సంగతి అని చెప్పి చివరికి ఇతని మాటల్లో దుష్టభావం ఏదీ లేదని కనబడుతున్నది. విభీషణుడి మాటల్లో ఇతని వదనం ప్రసన్నంగా ఉన్నది చూస్తుంటే. అనగా ఎటువంటి మోసంతో చేద్దాము, కోపంతో అలా అటువంటి భావాలతోటి ఎటువంటి లేదు, ప్రసన్న వదనంతో ఉన్నాడు. అందువలన ఇతని విషయంలో నాకు సంశయం లేదు. ఇతడు కపటము గలవాడు కాడు. ఇది ఫైనల్ తెలిసి చెబుతున్నాడు. మోసం ఇతని దగ్గర లేదు, మనల్ని సందేహించుట లేదు, మనల్ని కూడా అనుమానించటం లేదు. ఇతడు స్వస్థుడై మన దగ్గరకు వచ్చినాడు. స్వస్థుడై తన మనస్సు, తన బుద్ధి, తన ఆరోగ్యం, తన శరీరం అంతా స్వస్థుడై జాగరూకుడై జాగ్రత్త అవస్థలో అని అర్థం అనమాట. జాగ్రత్త అవస్థలోనే వచ్చాడు, సర్వము తెలిసినటువంటి వాడు వచ్చాడు, అంతేగాని ఏ మోసంతో రాలేదు. ఇతడు స్వస్థుడై మన దగ్గరికి వచ్చాడు. ఇతని మాటల్లో దోషం అసలు లేనే లేదు, కనుక ఇతనిని పరిగ్రహించవచ్చును, తీసుకోవచ్చును అంటాడు. పైన చెప్పేశాడు. ఈ విధంగా తన ఆకారమును మోసగాడు ఎంతగా కప్పిపుచ్చుకున్నను అది మనస్సులోని భావన బలముగా బయటికి ప్రకటింపజేసి అతన్ని ఇక్కడ ఒక గొప్ప విశేషం చెబుతున్నాడు. మోసగాడిట వేషం వేసుకుంటాడు వాడు, లేకపోతే ఎట్లయినా సరే ఎంత వేషం వేసుకొని ఏం చేసినట మోసతనం ఎక్కడ బయటపడుతుందో చెబుతున్నాడు. అది పట్టుకోవాలి మనకి. ఇదే మన రామాయణాలు తెలుసుకోవాల్సింది. మోసగాడు వీడు అనేటువంటి మాట ఎలా వాడిని గ్రహించగలుగుతామంటేట అతని మనస్సులోని భావమును బలముగా బయటికి ప్రకటింపచేసి, అది అతని మనస్సులో ఏం మాటలను వాడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటల ద్వారా వాణ్ణి వీడు మోసగాడా వీడి బుద్ధిమంతుడా తెలుసుకోవచ్చు. అందుకని వాక్కుల వలననే తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. అందుకనే హనుమ యొక్క గొప్పతనం ఏమిటనమాట, ఇదే విశేషమైనటువంటిది. ఆయనకి బుద్ధిమతాం వరిష్టం, అది బుద్ధిమంతుడు కాబట్టి, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు కాబట్టి పట్టుకుంటూ ఉంటాడు ఆయన. అందుకనే మొట్టమొదట రామలక్ష్మణుడి దగ్గర హనుమ పెద్ద ఉపన్యాసం లాగా 13 శ్లోకాలు చెప్పేశాడు. రామలక్ష్మణుడు వర్ణన చేశాడు. ఆ వర్ణన అంతా కూడా ద్వివచనంలో ఉంటుంది. జాగ్రత్తగా అక్కడ అర్థం చేసుకుంటే గొప్ప విశేషాలు ఉన్నాయి. ద్వివచనం చెప్పేస్తాడు. ద్వివచనం అంటే ఎప్పుడంటే అర్థం ఏంటంటే అద్వితీయం, ఏకమేవాద్వితీయం బ్రహ్మ, వాళ్ళిద్దరూ ఒకటే. రాముని యొక్క బహిప్రాణము లక్ష్మణుడు. ఆ శ్లోకాల్లో ఏం కనబడుతుంటుందంటే రాముడు ఎలా ఉన్నాడో లక్ష్మణుడు కూడా అలానే ఉన్నాడు. అందుకని ద్వివచనం వేశాడు. ద్వివచనం వేసి చెప్పేశాడు, వర్ణించి చెప్పేశాడు. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, ఈ వచ్చినటువంటి ఈయన ఉన్నాడే ఎవరు, బ్రహ్మచారి, ఇది వేషంలో వచ్చాడు కదా, సన్యాసి వేషంలో వచ్చాడు కదా, ఈయన చాలా మహాపండితుడు లక్ష్మణస్వామి, ఈయన దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలి, ప్రతి అక్షరం జాగ్రత్తగా చూచి జాగ్రత్తగా ఏ భావం అట్లా ప్రకటించాలి. జాగ్రత్తగా ప్రకటిస్తేనే అప్పుడు ఏమాత్రం గనక మనసులో ఉన్నటువంటి ఏవైనా సరే వాటి దగ్గరకు మాట వెంటనే పసిగట్టేస్తాడు ఈయన. అంటే ఏంటి, వాక్కుల చేతనే, ఎదుటివాడి వాక్కుల చేతనే అతని యొక్క మనస్తత్వం అంతా కనిపెట్టేసేసి ఇతడు మంచివాడు కాదని చెప్పేస్తాడు. అది గొప్ప విశేషం. అది హనుమలో ఉన్నటువంటి గొప్ప విశేషం. అది మిగిలినటువంటి వాళ్ళందరూ ఎవరు పట్టుకోలేరు. విభీషణుడు మొత్తం తన చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ చెప్పుకుంటూ వచ్చేసాడు. వీళ్ళందరూ ఏమి పట్టుకున్నారు, మామూలుగా శత్రువు దగ్గర నుంచి వచ్చాడు కదా, ఇదే భావంతో ఉన్నారు. అంతేగాని ఆయన యొక్క మాటల్లో ఉండేటువంటి ఆ సత్యం అనేటువంటిది గ్రహించలేకపోయినారు. కానీ హనుమ మాత్రం తెలుసుకొని అర్థం చేసుకొని ఇప్పుడు చెబుతున్నాడు. ఆయన యొక్క చివరి యొక్క అభిప్రాయం చెబుతున్నాడు ఏంటంటే,
ఇతనిని తీసుకోవచ్చును. ఇతడు ఎటువంటి దుష్టభావం లేనటువంటి వాడు, ఇతని వదనం ప్రసన్నంగా ఉన్నది అని ఈ విధంగా చెప్పి తన మనసులోని భావనను ప్రకటింపజేసి అతని నిజ రూపమును బయటపెట్టును. ఇక్కడ విశేషం ఏంటంటే చివరికి నేను నా బుద్ధికి తోచినట్లు విభీషణుని రుజు స్వభావమును పలికింది. రామా, నీవు బుద్ధిమంతులో శ్రేష్ఠుడు, ఇక నీచే తగిన నిన్నే. నాకు తోచింది నేను చెప్పేశాను. నాకు తోచింది ఏమిటంటే ఇతన్ని పరిగ్రహించవచ్చును, ఆ తర్వాత నీ ఇష్టం. ఎలా మాట్లాడాలో చూసుకుంటా. రాజుగారి ముందు ఎలా మాట్లాడాలి? ఆజ్ఞాపించుమని మాట్లాడలేదు, ఆజ్ఞార్థకం ఉపయోగించలేదు. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. హనుమ ఎలా మాట్లాడుతున్నాడో చూసుకోండి. ఇక నీవే తగిన నిర్ణయము తీసుకుని సమర్థుడవు, నాకు తోచినట్లుగా చెప్పాను భీషణుని గురించి, ఇతన్ని పరిగ్రహించవచ్చును, బుద్ధిమంతులలో నువ్వు శ్రేష్ఠుడవు. మళ్ళీ ఆయనకి అప్పచెప్పేస్తున్నాడు. బుద్ధిమంతులలో నీవు శ్రేష్ఠుడవు, నాకు తోచింది చెప్పేశాను, కాబట్టి తగిన నిర్ణయము నీవే తీసుకో అని ఎంత తెలివిగా ఎంత ఇదిగా మాట్లాడు. ఇక్కడ ఏంటంటే విశేషం, ఇటువంటి సందర్భాల్లో ఎలా మాట్లాడాలి అనేటువంటిది హనుమను గురించి నేర్చుకోండి అని చెబుతున్నాడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడినట్టుగానే ఈయన కూడా మాట్లాడితే అప్పుడు ఏదో వాళ్ళతో ఈయన కూడా సమానమే. మరి ఈయనకు బుద్ధిమతాం వరిష్టం ఎందుకు వస్తుంది అంత బిరుదు? అందులో ఆ వేదములతోటి చెప్పాడనమాట రామచంద్రమూర్తి. ఈయన ఎవరో తెలుసునా? వేదాంగములు సర్వశాస్త్రము తెలిసినట్టు బుద్ధినీతి కుశలుడు, బృహస్పతితోటి సమానము. ఏ లక్ష్మణ, కాబట్టి ఈయన దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ వచ్చినటువంటి ఆ బ్రహ్మచారి అని చెప్పారు. ఆ తర్వాత సరే అంతా చెప్పేశారు. తన నిజ రూపం చూపించాడు హనుమాన్ అన్నాడు. కాబట్టి హనుమాన్ అనేటువంటి ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏంటంటే అర్థము, మనం ఆయన చూసుకొని చాలా జాగ్రత్తగా ఈ ప్రపంచంలో మాట్లాడాలి. ఈ ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు అని తెలుసుకోండి. అదే గద, ఆయన భుజాన ఉన్నటువంటి గద వ్యక్తాయం వాచి గదతి గదత గదంతి గదసి గదధ గదామి గదావ గదామహ లీట్లకారం జగాద జగతు జగదు. ఇట్లా ఈ విధంగా ఆ వ్యాకరణం. గద అంటే పలుకుము, మాటలు, వాక్కులు. హనుమ ఈజ్ ఈక్వల్ టు వాక్కులు అని అర్థం. అది హనుమ అంటే వాక్కులు, అంటే ఎలా మాట్లాడాలో ఆయన దగ్గర నుంచి నేర్చుకోండి అని చెబుతున్నారు. అది హనుమ చూడంగానే ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, నిగ్రహ శక్తి ఎలా ఉండాలి, హనుమకి ఏ సందర్భంలో ఎంత నిగ్రహ శక్తికి ఉన్నదో, ఎలా మాట్లాడాడో ఏమిటో సంగతి అంతా కూడా జాగ్రత్తగా ఎంత తెలివితేటలతో మాట్లాడో చూడండి అని మనకు రామాయణం చెబుతున్నది. అది ఇక్కడ మనం తెలుసుకోదగినటువంటి విషయము. ఇక్కడ ఇది అని సరే తన అభిప్రాయం చెప్పి విభీషణుని పరిగ్రహించండి అని చెప్పి, అయినా కానీ నీ ఇష్టం అండి అని అన్నారు. చివరికి దీనిలో చెంపు రామాయణంలో ఏమంటున్నాడంటే రాముని పాదపద్మలు ఆశ్రయించిన విభీషణుడు. చూసుకోండి ఏమిటనమాట, రాముని పాదపద్మములు ఆశ్రయించిన విభీషణుడు దైవానుగ్రహంలో ఉన్నత స్థితి ఎందున్నవాడు మరియు ఉన్నత స్థానమును పొందును. ఈ విభీషణుని యందు ఇది నిజమైనది. దైవానుగ్రహం ఉన్నది ఎవరికి? విభీషణుడికి. కాబట్టి స్థానాన్ని పొందాడు, నిజమైన స్థానం విభీషణుడు. ఛత్రాది చిహ్నములతో ఉన్న రాముని పాదములను శరణు పొందిన విభీషణుడు ఏకఛత్రయుక్తమైన లంకారాజ్యమును చూసాం. భగవంతుణ్ణి శరణు కోరాడు గనక ఆ లంకనే ఇచ్చేసేసాడు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే, అక్కడ లంకలోనేమో రావణాసురుడు బతికే ఉన్నాడు, శుభ్రంగా లంకకి రాజు అయినా, ఇక్కడ ఏం చేశాడు? ఈ విభీషణుడిని నీకు లంకా రాజ్యం ఇచ్చేస్తున్నానయ్యా, ఇదిగో నీకు అభిషేకం చేస్తున్నానని అప్పటికప్పుడే కూర్చోబెట్టి ఆ సముద్ర జలాలు ఆయన ఎత్తి మీద పోసేయానికి మంత్రాలు చదివి నీవు లంకాధిపతివి అన్నాడు. నీవు లంకాధిపతివి అన్నాడు అంటే అర్థం ఏమిటి? రావణాసురుడు అయిపోయినాడు అని అర్థం. నీవు లంకకి రాజువి అన్నాడు. అనేటప్పటికీ పక్కన ఇంకొకళ్ళు ఉండి, ఏమండి ఈ సంగతి ఆ రావణాసురుడు తెలిసి రావణాసురుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి, అయ్యా శరణు రామ, ఇదిగో నీ సీతను నీకు ఇచ్చేస్తున్నానయ్యా అని అంటే, అప్పుడు రావణాసురుడిని చంపుతావా? రావణాసురుడిని చంపుతావు? చంపవు.
అప్పుడు రావణాసురుడు ఏంటి, లంకకి రాజు. మరి ఈయన సంగతి ఇప్పుడు చెప్పు. మరి ఇప్పుడు రాముని ఇరుకుని పెట్టారు. అప్పుడేంటి, నువ్వేంటి ఇక్కడ రాజుని చేసావుగా మరి అంటే రేపొద్దున ఈయనకి రాజు లేదు, ఇంకోటి రాజుగా ఉంటాడు. ఈయన ఎక్కడ ఉంటాడు, ఈ సముద్ర ఒడ్డున కూర్చోవాలి. అప్పుడు నీ వాక్యాలన్నీ ఏంటి, అన్ని అసంబద్ధమైపోతే నువ్వేమి దేవుడు వేయాలంట. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, ఏమనంటాడంటే, ఈ ఈ విభీషణుడికి నా అయోధ్య ఇస్తానంటాడు. నీ అయోధ్య ఇస్తానంటే మరి అక్కడికి వచ్చిండు భరతుడా నాకు కావాలంటే అప్పుడేం చేస్తావు, అప్పుడేం చేస్తావు చెప్పు అని అంటాడు. అప్పుడేం చేస్తావంటే ఇంకో ఒక రాజ్యాన్ని జయిస్తాను, లేకపోతే ఈ ఇంద్రలోకాన్ని జయిస్తాను అనగా సంపాదించి పెట్టేనా ఇస్తాను అని అర్థం. అది ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక మాట అన్నానంటే ఆ మాట నెరవేర్చుకోవడానికి ప్రతిజ్ఞకి నేను మరలా సంపాదించైనా తీసుకొచ్చి ఇతనికి ఇచ్చేస్తాను, అంతేగాని నా మాటకి తిరుగులేదు, నా ప్రతిజ్ఞ ఇంతే. ఇదే రాముని యొక్క మాట అనే అర్థం అన్న తర్వాత వస్తుంది మనకి ఇది. అందుకనే రామ బాణము లేక రాముని యొక్క మాట అంటే అంత గొప్ప. అందుకనే మన దేశంలో రామ శబ్దానికి అంత గొప్ప విశేషం ఉంది. రామ శబ్దానికి అంత గొప్ప. ఎక్కడ చూసినా కానీ రామ అనేటువంటి నామం చూసుకోండి, రామ 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 అనాల్సింది. ఆ సాయి భక్తులు కూడా సాయి రామ అనాల్సింది. పుట్టపతి సాయి భక్తులు కానీ వీళ్ళు కానీ రామ పెట్టుకోవాల్సిందే వాళ్ళు. అసలు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి రోజు పొద్దున్నే ఏమిటి వచ్చేది ఆయనకి, ఆయన అక్కడ ఉన్నది ఎవరిట, రాముడు ఉన్నది. కౌసల్య ఏం సుప్రజారామ. చెబుతారు అది రామాయణం చెబుతారు. మొట్టమొదటి ప్రారంభంలోనే కౌసల్య సుప్రజారామ దేవయ్య, అక్కడ వెంకటేశ్వర స్వామి లేవయ్య అంటలేదు, రామచంద్రమూర్తి నమస్కారం లేవయ్యా మమ్మల్ని అనుగ్రహించడానికి అంటున్నారు. అక్కడ ఉన్నది అదే రామాయణము. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఈజ్ కూడా రామాయణం. అసలు ఎక్కడైనా సరే రామాయణమే అసలైనటువంటి పవిత్రమైనటువంటి గ్రంథము. అదే మనకు భగవద్భక్తికి తీసుకొచ్చి పెట్టేటువంటిది. అందువల్ల రామాయణంలో ఉన్న విశేషాలని అర్థం చేసుకొని దాన్ని ఆచరణగా చేసుకుంటుంటే అంతటి గొప్పవాడు అంతకన్నా భక్తి మరొకట్లేదు, అంత గొప్ప విశేషం. అందుకని రామాయణంలో ఉండేది. అందుకని మన నిత్య జీవితంలో కూడా ఆ రామచంద్రమూర్తి ఎలా అయితే ఆయన నిత్య జీవితంలో ఎలా అయితే ధర్మాన్ని పాటిస్తూ ప్రతిజ్ఞలు పాటిస్తున్నాడో అది నేర్చుకోండిరా అని చెప్పారు. అది అందుకనే ఇక్కడ రాముని పాదాలు పట్టుకున్నటువంటి విభీషణుడికి రాజ్యం ఇచ్చేసాడు అనమాట. ఇది ఇట్లా అనమాట. ఇక్కడ ఆ తర్వాత ఇక అసలు విషయం వస్తున్నది, రాముని నిర్ణయము. రాముని మరి వీళ్ళ అభిప్రాయాలు చెప్పాడు కదా, తన అభిప్రాయం ఏమిటో చెప్పాలిగా ఫైనల్ గా ఇది. కానీ ఇక్కడ గొప్పదైనటువంటి శ్లోకం రాబోతున్నది. అది అందరూ ధారణ చేస్తే, ఒక్కసారి ధారణ చేస్తే చాలా సందర్భాల్లో వస్తుంది. ఇది ముఖ్యంగా విష్ణు సహస్రనామాల్లో వస్తుంది రాబోయేటువంటిది. రాముని యొక్క నిర్ణయం చెబుతున్నాడు. ఏమిటంటే వీళ్ళ మాటలన్నీ విన్నాడు, శుక్రుడి వచనాలు అన్ని విన్నాడు. ఇక ఆయన రాముని యొక్క ప్రతివచనాలు చెబుతున్నాడు. ఎంతటి శత్రువైనా వచ్చినా సరే శరణు గనక అంటే నేను అతనికి అభయం ఇస్తాను అని చెబుతున్నాడు. ఇదేగా మరి దీనిలో ఒక విశేషం ఉంది. రామాయణంలోను భాగవతంలోను ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే శరణాగతి. ఇవి మొత్తం వెతకండి. శరణాగతి మనకు దీంట్లో కూడా భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, శరణాగతి చెప్పాడు కదా. శరణాగతి అనేటువంటిది మన కలియుగంలో గొప్ప విశేషమైంది. శరణాగతి, శరణు హే రామ అని అంటే చాలు ఆయన అభయం ఇచ్చేస్తాడు. ఇది ఏదో పైకి మాటలుగా అంటాం కాదు, మనస్ఫూర్తిగా అనాలన్నమాట. శరణు హే రామ అని. అదే మన సుప్రభాతంలో చెప్పేది. అది పొద్దున్నే లేవగానే రామ శరణ ప్రపంచే శరణ అని చెబుతున్నది కదా, అదనమాట. అదనమాట. ఈ విధంగా వాళ్ళ వచనాలన్నీ చెప్పుకుంటూ వచ్చేసేసాడు అనమాట. ఇది చెప్పేసేసి అసలు విషయంలోకి వస్తున్నది. 265వ పేజీలో ఉన్నటువంటిది. నేను నీవాడను అని ఒక్కసారి చెప్పుతూ నన్ను శరణు వేడిన వారిని సమస్త ప్రాణుల నుండి అభయమును ఇచ్చుతున్నాను, ఇది నా దృఢవ్రతం. ఇది ఫైనల్ జనరల్ పాయింట్ చెప్పేశాడు. జనరల్ గా అంటే అర్థం ఏంటి, నా యొక్క లక్షణం ఇది ఏమిటంటే సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో ప్రదామి ఏతద్ వ్రతం మమ.
సకృదేవ ప్రపన్నాయ. సకృదేయ అంటే సకృదేవ ఒక్కసారి చాలు. ప్రపన్నాయ ఆయన శరణు పొందితే ఏమని, తవ అస్మి, తవ నీకు నేను అయి ఉన్నాను, నీ యొక్క భక్తుడను అని యాచతే కోరినచో, అప్పుడు నేను సర్వభూతేభ్య సమస్తమైనటువంటి ఈ ప్రాణులున్నాయే, ఎవరైనా సరే ఏ ప్రాణికైనా సరే, ఈ దదామి ఏమిటి, అభయం. అభయం దదామి, అభయమును దదామి ఇస్తున్నాను. ఇది ఏతత్, ఇది మమ వ్రతం, మమ నా యొక్క వ్రతం, నియమము అని చెప్పాడు. సుగ్రీవ, వచ్చిన వాడు విభీషణుడైనా సరే, స్వయంగా రావణుడైనా అంటే శత్రువైనా సరే రాని, వస్తే నేను వాళ్ళకి అభయం ఇచ్చేస్తాను అని చెప్పాడు. కాబట్టి నేను ఒక్కసారి చెబుతున్నాను, ఒక్కసారి చెబుతూ నన్ను శరణు వేడినా, నేను నీ వాడను అని ఒక్కసారి చెబుతూ, ఏ భక్తుడైతే నేను నీ వాడను అని ఒక్కసారి చెబుతూ నన్ను శరణు వేడినా, వానిని సమస్త ప్రాణుల నుండి అభయమును ఇచ్చుతున్నాను. సమస్త ప్రాణుల నుండి, సర్వభూతేభ్య సమస్త ప్రాణుల నుండి అభయం. ఏ ప్రాణి అయినా సరే భయపెడుతుంటుంటే నేను వాడికి అభయం ఇచ్చేస్తాను అని అర్థం. ఎవరైనా సరే భయపెడుతుంటే వాళ్ళకి భయపడుతున్నారే, వాళ్ళకి అభయం ఇస్తున్నాను, వాళ్ళకి భయం లేదు అని చెబుతున్నారు. ఇది నా దృఢ వ్రతము అని చెప్పారు. ఇంతటి మాట ఎక్కడైనా వచ్చిందా? ఇది శరణు శరణు అనేటువంటి మాట. అది మనకు భాగవతం అంతా చూసుకోండి, దానిలో ఏమున్నది, అంతా అదే ఉన్నది, శరణాగతే ఉన్నది. గజేంద్ర మోక్షం ఉన్నది, ఏంటిది, అదేగా గజేంద్ర మోక్షంలో అదేగా ఉన్నది. ఆయన ఏమన్నాడు చివరికి, ఎవరిని జగమని అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చి చివరికి ఏమన్నా ఈశ్వర కావవే ఈశ్వర నన్ను రక్షించుము, నీ విధంగా శరణు శరణు అని అన్నాడు. అనేసరి పరిగెత్తుకుంటూ వచ్చాడు, రక్షించాడు. అలానే ప్రహ్లాదుడు కూడా నారాయణ భక్తితోటి శరణు వేడాడు ప్రహ్లాదుడు. అట్లా అన్ని విధంగా ఇంకా విశేషమైనటువంటివి మనకు భాగవతంలో చెబుతుంటుంది. అంబరీషోపాఖ్యానంలో ఆ పరమాత్మని శరణు వేడాడు. అట్లా చివరికి ఏంటంటే అంబరీషుడి కథలో కదా అదే కదా, చక్రం వస్తూ ఉన్నది. ఆ చక్రం వస్తూ ఉన్నది చివరికి ఎవరిని అంబరీషుడినే శరణు వేడితే అప్పుడు చక్రం ఆగిపోయింది. ఈ శరణ్ అనేటువంటిది తన భక్తుడు ఎటువంటి వాడంటే తనంతటి వాడు అని చెబుతున్నాడు. ఇంత మనకు ఆ భాగవతం కానీ రామాయణంలో కూడా ఈ శరణాగతే, ఇది అరణ్యకాండలో ఉన్నదంతా కూడా శరణాగతే, అంత శరణాగతే. అందుకనే మనకు గీతలో శరణాగతిని గురించి వచ్చింది అక్కడ అనమాట. ఒక శ్లోకం ఉంది కదా శరణాగతిని గురించి, శ్లోకం గీతలో. ఎవరు భగవద్గీత వాళ్ళు ఎవరు లేరట్టుకుందే, వాళ్ళందరూ ఇంటికి పోయి ఉంటారు. అది నేను అందుకనే చెప్పాను, ఏమిటంటే భగవద్గీత అర్థమైతేనే కానీ ఇవన్నీ అర్థం కాదు, మొట్టమొదటి మూలం భగవద్గీత అని చెప్పాను. కానీ అది పట్టుకోట్ల. అంటే వీళ్ళనే కాదు, లోకం అంతా అందరే, అన్నిటికీ వీళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే సౌందర్యలహరి చదువుకుంటాం. ఎందుకు లాభాలు, సుందరకాండ లాభాలు. ఏమిటి లాభాలు? పెళ్ళి అవుతుంది, ఉద్యోగం వస్తుంది, రోగాలు తగ్గుతాయి, అటువంటివి ఉన్నాయి కదా, అవి కొట్టుకుంటాం. ఇదే అనమాట భగవద్గీత. భగవద్గీత ఎందుకు, భగవద్గీత ఎందుకు, దానిలో ఏముందని. సౌందర్యలహరి చదువుకుంటే మాకు ఇదిగో ఇవి, సుందరకాండ చదువుకుంటే ఇవి, అవి ఇవి అంటే అర్థం ఏమిటనమాట, లాభాలతోటి ఏదైతే ఉన్నదో పుస్తకాలు, దానిలో దేవుళ్ళను కూడా లాభాల కింద చూసుకుంటున్నారు. దేవుణ్ణి కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టాడని అంటే ఆ దేవుడికి లాభం ఉంటే, ఆంజనేయ స్వామికి 10 రూపాయలు ఖర్చు పెట్టాడంటే, అయ్యా నాకున్న రోగం పోవాలి, 10 రూపాయలు ఖర్చు పెట్టున్నాను, కొబ్బరికాయ టాక్కను కొట్టేస్తున్నాను, నా రోగం పోవాలి. ఇది ఇంతే, లాభాలతోటే కానీ ఏమాత్రం లాభం కాగానే ఇంకా అయిపోగానే ఇంకా ఒడ్డుకు చేరంగానే సరే పడవ సంగతి అవతల వదిలేసి పరిగెత్తేది. ఇట్లా ఉన్నటువంటి జనానికి ఏంటంటే ఇదిగో ఇటువంటి ఎన్ని చెప్పినా కానీ బుర్రకెక్కదు. అందుకని ఫండమెంటల్స్ అనేటువంటిది మనకు భారత రాజ్యాంగం ఎట్లనో అట్లనే అన్నింటికి మనకు ఫండమెంటల్ అయినటువంటిది భగవద్గీత. భగవద్గీత అనేటువంటిది వేద సారము.
ఉపనిషత్తుల యొక్క సారం అది. అదే దానిలోనే చెప్పాడు అక్కడ. ఉపనిషత్తుల సారం అయ్యా, ఉపనిషత్తులన్నీ చదువుకోకపోయినా భగవద్గీతను చదువుకొని కొంతన్నా అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే ఈ రామాయణము, భారతము, భాగవతము, అదిగో సౌందర్యలహరి, అవి ఇవి ఉన్నాయే, అవన్నీ అర్థమవుతాయి. అందుకనే శంకర విజయం చదువుకో. శంకర విజయంలో ఎక్కడ పట్టుకున్నాడో చూసారా? మీకు తెలుసా? శంకర విజయంలో శంకరస్వాముల వారు భగవద్గీత భాష్యం రాశారు, బ్రహ్మసూత్రాలు భాష్యం రాశారు. అవి పెద్ద పెద్ద గ్రంథాలు. వాటిల్లో నుంచి కిరణాలయ్యా ఈ సౌందర్యలహరి. ఇది ఒక కిరణం, అది ఒక కిరణం, ఇది ఒక కిరణం. ఇది అవి సహస్ర కిరణాలు అయితే వాటిల్లోంచి ఒక కిరణం. ఇది అదే. అందుకనే ఇక్కడ తెలుసుకోవాల్సింది భగవద్గీత అనేటువంటిది కేవలం పారాయణే కాకుండా అందులో ఉన్నటువంటి అర్థము, విశేషాలు అన్ని ఉదాహరణలతోటి అన్ని బయటపడతాయి. అట్లా అనమాట. అందుకనమాట అది. అందువల్ల భగవద్గీత తప్పనిసరి చదువుకోవాలన్నమాట. కంఠస్థం చేయాలి పిల్లలంటే సరే. పెద్దవాళ్ళు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం ఎంత విశేషమైనటువంటి మనకు ఉపనిషత్తులు చెబుతున్నా దానిలో చాలా సార్లు భగవద్గీతను గురించి సందర్భాలు చాలా వచ్చింది. ఎట్లా అనమాట. అదే అనమాట. గురువు గారు చెప్పు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢ చేత. ఏంటి అది? అంటే శరణు వేడాడు, శరణు కోరాడు, శరణు కోరాడు. సరే, అసలు శరణం అనేటువంటిది పదంతో వచ్చింది శ్లోకం, అది చెప్పు. సర్వధర్మాన్ అట్లనే ఇంకోటి కూడా ఉన్నది అట్లా. అదే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎంతటి విశేషం అండి ఆ శ్లోకం. 3 పేజీల వ్యాఖ్యానం ఉంది. అట్లా ఉంటుంది అది. అందుకని భగవంతుణ్ణి శరణు వేడితే భగవంతుడే ఆయన పక్క పెడతాడు. శరణు వేడటం అంటే ఏమిటంటే ఊరికే ఎప్పుడు కూర్చొని రామా నేను శరణు వేడితే ఊరికే కూర్చోవడం అని కాదు, అంటుంటాం కాదు. ఏమిటి అంటే ఆ భగవద్భక్తిలో లీనమై ఉండటమే శరణ వేడటం అని అర్థం. అది నువ్వు భగవద్గీత చదువుతూ అర్థం చేసుకుంటున్నావు, ఆ పరమాత్మ అర్థం చేసుకుంటున్నావు అనుకో, ఆ భగవంతుడిని శరణ వేడుతున్నావు అని అర్థం. అది నీకు ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు అయ్యా కష్టం వచ్చింది రండి నన్ను కాస్త రక్షించండి అని అంటే కాదు. కష్టం వచ్చినప్పుడు అయితేనే భగవంతుడు కావాలి, సుఖంగా ఉన్నప్పుడు మాత్రం అక్కర్లేదా? కాబట్టి ఏంటంటే ఎల్లప్పుడూ ఏమిటంటే ఆ భగవంతుడి పట్ల శరణాగతితో ఉండుము. శరణాగతి అని అంటే అర్థం ఏమంటే ఇదే. నువ్వు భగవద్గీత అనుకో, లేకపోతే ఏదైనా సరే భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచన వాక్కులతో ఉంటే అవన్నీ శరణాగతి. ఇవన్నీ కూడా దానికి సంబంధించి వస్తాయి అవన్నీ. అట్లా అనమాట. అందుకని దీనిలో సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది చే యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అని అంటున్నాడు. ఒక్కసారి నేను నీ వాడను అని గనక అంటే అతనికి నేను అభయం ఇస్తాను. సర్వభూతముల నుంచి కూడా అభయం ఇస్తా. ఏ భూతము నుంచి కూడా అతనికి ప్రమాదం లేకుండా అని అర్థం. దీనిలో చాలా అర్థమైనటువంటిది. సర్వభూతముల నుండి అభయం ఇస్తాను అంటున్నాడు. గొప్ప విశేషమైనటువంటి. నీవు ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప గొప్ప విశేషాలు ఉంటాయి. ఈ భగవద్భక్తులు ఉంటారు చూసారు, ఇటువంటి శరణ వేడినటువంటి వాళ్ళని ఒక్కొక్కసారి ఎంతో ప్రమాదాలు జరిగినప్పుడు వాడు ఒక్కడే బతుకుతాడు, అందరూ పోతారు. కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో, ఇంకా కొన్ని సందర్భాల్లో చెప్పాలని అనేకమైనవి ఉంటాయి. అందులో ఏంటంటే భగవంతుడిని పట్టుకున్నటువంటి వాడిని భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంటుంటాడు. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ అని అర్థం. ఇక్కడ అదే గజేంద్ర మోక్షంలో చెప్పినటువంటిది గొప్ప విశేషం. గజేంద్ర మోక్షంలో ఆయన పిలిచేటప్పటికిట భాగవతంలో చెబుతాడు, అలవైకుంఠపురములో అని ఈ విధంగా పెద్ద పద్యం రాసుకుంటూ వచ్చాడు. ఆయన అక్కడ మూల కూర్చున్నాడు, అక్కడ రమా వినోది ఈ విధంగా కూర్చున్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ పరిగెత్తుకుంటూ వస్తాడు,
ఆ వెనక శంఖము చక్రము ఇవన్నీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాయి అని ఈ విధంగా ఆ భాగవతంలో పోతన గారు రాశాడు. దీన్ని రాసేటప్పటికి చాలా మంది విమర్శ చేశారు. ఏమండి, ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు సరే, ఈ విధంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు సరే, ఈ ఎక్కడో ఆయనకు ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ లో కూర్చొని హాయిగా ఉన్నాడు, వెంటనే ఇక్కడ మాట్లాడినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు కదా అని అన్నారు. అవునయ్యా, కథ అనేటువంటిది భక్తి అనేటువంటిది అనిపిస్తున్నది అన్నారు. అనేటప్పుడు పూర్వపక్షం ఇచ్చారు. ఏమిటో తెలుసా పూర్వపక్షం? అందుకని ఉపనిషత్తు చదువుకుంటే తెలుస్తుంది. ఏమిటంటే సర్వం ఖల్విదం బ్రహ్మ. ఎక్కడైనా ప్రతి చోట అణువున బ్రహ్మం ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. అటువంటి ఆయన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రావడం ఏంటి? అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రావడం ఏంటి? అసలు ఇంకా మీరేమంటున్నారు? ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ బ్రహ్మం ఉన్నాడని చెబుతున్నారు కదా. చెబుతున్నప్పుడు ఆయనకు ఓ బిల్డింగు, ఓహో పెద్ద ఇదే విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఏంటికనమాట చెప్పేది? కేవలం ఒక భక్తి భావం. ఎందుకంటే చదువుకోనేటువంటి వాళ్ళు ఉంటారు. ప్రాచీన కాలంలో అదే కదా, విద్య లేదు కదా, వాళ్ళకి భక్తి భావంలో నింపేసేయాలి కాబట్టి అలా చెప్పారు. అదే ఉపనిషత్తు జ్ఞానం ఉన్నటువంటి వాడికి ఏంటనమాట, అప్పటికప్పుడే ఆ బ్రహ్మము అక్కడికక్కడే ప్రత్యక్షమైనాడని మనకు ఒక వ్యాఖ్యానంలో ఉంది. అక్కడికక్కడే ఎప్పుడైతే శరణు అని ఈ గజేంద్రుడు ప్రార్థించాడో వెంటనే ప్రత్యక్షమై ఆయన రక్షించాడు అని అర్థం. ఆ కథ అంతా ఎందుకంటే భక్తి భావంతో చెప్పాలి. అసలు అదంతా భాగవతం అంతా అంతే. మరి భాగవతం అంతా భక్తి భావంతో కథారూపంలో చెబితేనే కూర్చుంటాడు ఎవడన్నా. కథ చెబితే కూర్చుంటాడు కానీ నేను ఉపనిషత్తు చెబుతాను, సర్వం కల్పితం బ్రహ్మ ఏకమేవాద్వితీయం బ్రహ్మ, వినండ్రా అని కూర్చుంటే ఒకళ్ళు అందరూ లేచిపోతారు. వాటి యొక్క భావం ఏమిటి అని అంటే, ఆ మంత్రముల యొక్క భావం ఏమిటంటే ఒక కథగా పెట్టి చెప్పారు. అదే అనమాట. అట్లా విధంగా అలానే ఇక్కడ ఆ రామచంద్రమూర్తి అనగా శ్రీమన్నారాయణుడు, నారాయణుని యొక్క తత్వము శరణాగతి. ఆ శరణాగతి చెప్తున్నాడు అనమాట. కాబట్టి సుగ్రీవుడితో అంటున్నాడు, రామచంద్రమూర్తి అంటున్నాడు, ధర్మజ్ఞ సుగ్రీవ, లోకనాయకులకు శిరోమణి వంటి వాడా. ఎవరు? ఈ సుగ్రీవుడు. నీవు బలవంతుడు, ఉత్తమ మార్గం ఉన్నటువంటి వాడు. అటువంటి నీవు ఆర్యవాక్యమును పలుకుటలో ఆశ్చర్యమేమున్నది? ఇతడు మంచివాడే అని నా అంతరాత్మ చెప్పుతున్నది. ఎవరు? విభీషణుడు. ఇతనిలో కనబడు భావములను బట్టి మాటలను బట్టి పరీక్షించగా ఇతడు మంచివాడుగా కనబడుతున్నాడు. కనుక రామ మహాప్రాజ్ఞుడైన ఈ విభీషణుడు శీఘ్రముతో మాతో సమానుడే మాకు మిత్రుడవుగాక అని సుగ్రీవుడు రాముని మెచ్చుకొనుట. సుగ్రీవుడే రాముని మెచ్చుకున్నాడు. అంటే ఈ మాటలను విని మెచ్చుకొని సుగ్రీవుడు అంగీకరించాడు. రాముని మాటలను అంగీకరించి ఎవరిని సంబోధిస్తున్నాడు? రామ ధర్మజ్ఞ, లోకనాయకులకు శిరోమణి వంటి వాడా. హే రామ, నీవు బలవంతుడు, ఉత్తమ మార్గం ఉన్నవాడు. అటువంటి నీవు ఆర్యవాక్యమును పలుకుటలో, ఆర్యవాక్యమే పూజ్యమైనటువంటి వాక్యం పలుకుటలో ఆశ్చర్యం ఏమున్నది? కాబట్టి ఈ విభీషణుడు మంచివాడు అని నా అంతరాత్మ కూడా చెబుతూ ఉన్నది ఇప్పుడు అని ఈ విధంగా విభీషణుడు కూడా మెచ్చుకొని, రామ మహాప్రాజ్ఞుడైన విభీషణుడు శీఘ్రముగా మాతో సమానుడే మాకు మిత్రుడు అవుగాక అని సుగ్రీవుడు పలుక. రాముడు విని సరే, దేవేంద్రుడు గరుత్మంతునితో చెలిమి చేసినట్లు విభీషణునితో వెంటనే స్నేహము చేసెను. ఎవరు? విభీషణుడు వచ్చేసేసాడు. రాముడు విని దేవేంద్రుడు విని సరే, దేవేంద్రుడు గరుత్మంతునితో చెలిమి చేసినట్లు విభీషణునితో రామచంద్రమూర్తి స్నేహం చేశాడు. రాముడు విభీషణునితో స్నేహం చేశాడు అని చెబుతున్నాడు. పోలిక ఎట్లా? ఇంద్రుడు గరుత్మంతుడు ఎట్లా అట్లా ఈ విధంగా అనమాట చెబుతూ రాముడు విభీషణుడికి అభయం ఇస్తున్నాడు. ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షం ఇష్యామి మా శుచః. ఇదిగో శరణం. ఇక్కడ ఇంకొక శరణం వచ్చింది. ఇక్కడ శరణం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షం ఇష్యామి మా శుచః. సమస్త ధర్మ అధర్మములను వదిలి నన్ను శరణు వేడుము. ధర్మ అధర్మములను వదిలివేసేసి. ఇక్కడ చాలా గొప్పదైనటువంటి వ్యాఖ్యానం ఉన్నది. ధర్మము అధర్మము అనే మాట చెప్పారు. అనేటప్పటికల్లా సత్యము ధర్మం కదా, కాబట్టి
సత్యాన్ని వదిలేయాలి అని అర్థం చెప్పు కొంతమంది. అది అనుకుంటున్నారు. కాదు, ఈ ధర్మాలు అధర్మాలు అనేటువంటివి ఏంటంటే విహిత కర్మలు అనేటువంటివి. విహిత కర్మలు చేయటం చేయకపోవడం ఇటువంటివి ధర్మాలు అనమాట. తైత్తీర్యంలో వస్తుందట అది. అలా అనమాట. కాబట్టి అవేమి ఆచరించకపోయినా కానీ ఆ భగవంతుణ్ణి ఆశ్రయిస్తే చాలు అని ఈ విధంగా. ఈ సందర్భంలో అధ్యాత్మ రామాయణంలో విభీషణ కృత రామస్తవం వచ్చింది. ఆ విభీషణుడు రాముని స్తుతించినటువంటి ఒక దండకం ఒకటి ప్రత్యేకంగా దీనిలో ఉన్నది. ఇక విభీషణుడు రాముని శరణు కోరుట ఆ తర్వాత అయిన తర్వాత రేపు సోమవారం నుంచి మళ్ళీ ఇంకా సాగుతూనే ఉంటుంది. తర్వాత సముద్రము, తర్వాత బ్రహ్మాస్త్ర ప్రయోగము, ఇదంతా కూడా మరి వచ్చేవారం తర్వాత సోమవారం నుంచి. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి. శుభం భూయాత్. ఓం